ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై ఎన్నికల సంఘం అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలతో ఈసీ స్పందించలేదు. ఈ పథకాలకు ఈ నెల 13వ తేదీ వరకు నిధులు విడుదల చేయడాన్ని అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. ఎప్పుడో జనవరి 23వ తేదీన ఆసరా పథకానికి బటన్ నొక్కి 24 నుంచి 48 గంటల్లో నిధులు విడుదల చేయాల్సి ఉండగా 5 నెలల తర్వాత ఇప్పుడు నిధులు విడుదల చేస్తామని చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కావాలంటే పోలింగ్ పూర్తయిన మరుసటి రోజు నిధులు విడుదల చేసుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం పేదలను మరోసారి మోసం చేసింది. ఎప్పుడో జనవరి నుంచి మార్చి 16వ తేదీ వరకు సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేసి నేటి వరకు డబ్బులు జమ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తూ వచ్చింది. ఈ ఏడాది జనవరి 23వ తేదీన ఆసరా పథకానికి 6,394 కోట్లు, ఫిబ్రవరి 28న వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫాలకు 78 కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద మార్చి 1వ తేదీన 708 కోట్లు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కోసం మార్చి 6వ తేదీన 1294 కోట్లు, వైఎస్ఆర్ చేయూత పథకానికి మార్చి 7వ తేదీన 5,060 కోట్లు, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద మార్చి 14వ తేదీన 629 కోట్ల రూపాయలు బటన్ నొక్కి విడుదల చేసినట్టు కలరింగ్ ఇచ్చి అదే రోజు నిధులు జమవుతాయని ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆర్భాటంగా సభలు ఏర్పాటు చేయడమే కాకుండా వందల కోట్ల రూపాయలతో పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చి నిధులు విడుదల చేసినట్టు బిల్డప్ ఇచ్చారు. ఈ పథకాలు వేటికి కూడా నిధులు జమ కాలేదని ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యక్షంగా అంగీకరించింది. నేటి వరకు లబ్ధిదారులు కాళ్లరిగే విధంగా సచివాలయాల చుట్టూ తిరిగినప్పటికీ రేపో మాపో పడతాయని సమాధానం చెప్పారు. కానీ తాజాగా ఈ నిధులన్నింటినీ ఈ నెల 11 లేదా 12 తేదీలలో విడుదల చేసేందుకు 14,165 కోట్ల రూపాయలను సిద్ధం చేశామని, తమకు విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్నికల కమిషన్ను కోరారు. స్క్రీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రతిపాదనలను ఎన్నికల కమిషన్ కు పంపగా కమిషన్ పలు అభ్యంతరాలను లేవనెత్తింది. వీటికి సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం మళ్లీ ఆదేశాలిచ్చింది. ఎప్పుడో జనవరిలో విడుదల చేసిన నిధులు డీబీటీలో 24 నుంచి 48 గంటల్లో లబ్ధిదారుల అకౌంట్లలో జమ కావాలని, అలా కాకుండా 5 నెలల తర్వాత పోలింగ్ కు ముందు రోజు ఎలా నిధులు విడుదల చేస్తారని నిలదీసింది. ఇది ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమని, ఇదే సమయంలో లెవెల్ ఫ్లయింగ్ ఫీల్డ్ కూడా దెబ్బతింటుందని కమిషన్ స్పష్టం చేసింది. తాము గతంలో జూన్ 6వ తేదీ తర్వాత విడుదల చేయాలని కోరినప్పటికీ ప్రభుత్వ విజ్ఞప్తి కారణంగా నిధుల విడుదలను పోలింగ్ పూర్తయిన మరుసటి రోజు చేసుకోవచ్చని సూచించింది. అయితే ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాల్సి ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తోందని, కోర్టు ఎటువంటి తీర్పిస్తుందో వేచి చూడాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాజీ కమిషనర్, సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏబిఎన్తో చెప్పారు. ఎన్నికలను ప్రభావితం చేసే ఏ కార్యక్రమాలు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో చేయకూడదు అనేది ఒక నిబంధన. ఇది కొత్తగా అమలు చేసిన నిబంధన కాదు, దేశవ్యాప్తంగా ఉన్న నిబంధన. ఇది ఈ రాష్ట్రానికి ఒకదానికే సంబంధించింది కాదు, ఈ ఎన్నికలకు ఒక్కదానికే సంబంధించింది కాదు. ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఇదే నిబంధనని ఎలక్షన్ కమిషన్ సడలింపు లేకుండా అమలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా బహుశా అలా అమలు చేస్తుంది. ఇది రాజకీయ ప్రయోజనాలకి కొంచెం ఇబ్బందిగా ఉన్న నేతృత్వంలో దీన్ని కోర్టులో సవాల్ చేస్తున్నారు. అంచేత కోర్టు తుది తీర్పు మేరకే దీని మీద నిర్ణయం ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. పోలింగ్ కు ముందు రోజు 14,000 కోట్ల రూపాయలను లబ్ధిదారుల అకౌంట్లలోకి డీబీటీ ద్వారా పంపితే రాష్ట్రంలో లెవెల్ ఫ్లయింగ్ ఫీల్డ్ దెబ్బతింటుందని స్పష్టం చేశారు.